మునక్కాడ నాటుకోడి పులుసు. మామూలుగా ఉండదు ఇది. దిగ్గా ఇది టమాటా గుజ్జు, ఇది నాటుకోడి. నాటుకోడి చూసి ఎలా ఉందో. పొద్దున్నే చూసా, సాయంత్రానికి ఎలా అయిపోయింది. అబ్బాయి ఆ దాకా తీసుకో. ఇది సరిపోద్దా పులుసు అన్నం? నీకెందుకు, పొయ్యి వెలిగించు. 8 గంటలు నూనె. వేడెక్కే లోపల ఇందులో కారం, ఇదిగో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పే. కలిపేసి పక్కన పెడితే ఇది మళ్ళీ వేడెక్కిందంటే మళ్ళీ వేరే పని ఉంది మనకి. పసుపు, కారం ఇవన్నీ వేసాం కదా. తర్వాత దానికి ఒక మంచి మసాలా కూడా తయారు చేస్తాం. మసాలా కూడా పట్టించిన తర్వాత దాని రుచి ఉంటుంది అబ్బాయి, మామూలుగా ఉండదు. మునక్కాడ కూడా ఉంది కదా, చేతులు కడుక్కొని ఇగో బిర్యానీ ఆకు, ఇగో ఉల్లిపాయలు దోరగా వేపు, కొంచెం ఉప్పే అబ్బాయి. పచ్చిమిరపకాయలు వేస్తాం. కరివేపాకు వేస్తాం. ములక్కాయలు వేస్తాం. ఇదిగో టమాటా గుజ్జు వేస్తాను. పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు లాస్ట్లో వేయాలి. ఇక నువ్వులు, లేదంటే ఎగిరెగిరి పడతాయి. పడితే పడినాయి. గసగసాలు, పొయ్యి ఆపి ఇప్పుడు ఆ మూతి. ఓకే, ఇది నాటుకోడి ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఇది ఉడకడానికి 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. మరి ఎందుకంటే నాటుకోడి కదరా, సేమ్ దగ్గరగా మటన్ లాగానే, మటన్ కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే దీనిపైన స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, అది ఉడకాలి. అది ఉడకాలి. ఉడుకుతుంది.
ఈ లోపల నువ్వు మసాలా పొడి చేసి తీసుకొచ్చేయి. వెళ్ళి ఇదిగో మసాలా పొడి చేసి తీసుకురా. ఓకే, ఇంకా తెలుసవా? తెచ్చేసాను. ఇదిగా మూతి సుగంధ ద్రవ్యాల వాసన సుగంధ ద్రవ్యాలు. ఇవి కూడా వేసేస్తాను. మంట కొంచెం చిన్నది చేస్తే బెస్ట్ కదా. ములక్కాడ నాటుకోడి పులుసు అది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇంకొక 20 నిమిషాలు పడుతుంది. ములక్కాడ నాటుకోడి పులుసు ఓహో, తీసేద్దాం. తీసేద్దాం. జాగ్రత్త. మరి ములక్కాడ నాటుకోడి పులుసు ఎలా తయారు చేసాం? మునక్కాడ నాటుకోడి పులుసు ఎలా తయారు చేసామంటే, ముందుగా దాకలో 8 గరిటెల నూనె వేసి నాటుకోడి ముక్కల్లో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నూనెలో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ములక్కాడ ముక్కలు, టమాటా గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఈ లోపు ప్యాన్ పెట్టుకుని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, గసగసాలు వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి ముక్కల్లో నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మసాలా పొడి కూడా వేసుకుని కొంచెం సేపు ఉడికించి గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే మునక్కాడ నాటుకోడి పులుసు రెడీ.